2025వ సంవత్సరము జనవరి మాసంలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ జనవరి మాసంలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి సూర్య భగవానుడు 8, 9 స్థానాలు అంటే అష్టమ భాగ్య స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంటుంది. కుజుడు ప్రారంభం నుండి కూడాను 21వ తారీఖు వరకు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. 21వ తారీఖు నాడు వక్రించి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ మిథున రాశి సంచారము వృషభ రాశి వారికి ద్వితీయ స్థానం అవుతుంది, ప్రతికూలంగా ఉన్నాడు. ఇక బుధుడు 7, 8, 9వ స్థానాలలో సంచరిస్తున్నాడు. 7వ స్థానం ప్రతికూలంగా ఉంటుంది, 8వ స్థానంలో సంచారం అనుకూలంగా ఉంటుంది. మళ్ళీ భాగ్యస్థానంలో సంచరించడము కొంతవరకు సామాన్యంగా ఉంటుంది. అంటే 4వ తారీఖు వరకు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు, 24వ తారీఖు వరకు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, 24 నుండి మాసాంతం కూడాను భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా బుధుని యొక్క ప్రభావము కొంత మిశ్రమంగా ఉంది. గురు భగవానుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 28వ తారీఖు వరకు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు, తదనంతరం 10వ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. 10వ స్థాన సంచారము ప్రతికూలంగా ఉంటుంది. ఇక శని భగవానుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కుంభరాశి సంచారము వృషభ రాశి వారికి దశమ స్థానం అవుతుంది. అయితే దశమ స్థానంలో గోచార రీత్యా సంచారం ప్రతికూలమే అయినప్పటికీ వృషభ రాశి వారికి శనీశ్వరుడి యొక్క ఇబ్బంది అంతగా ఉండదు. శని మిత్రుడు కనుక రాస్యాధిపతి వృషభ రాశికి శుక్రుడు శనీశ్వరుడు మిత్రగ్రహాలు కనుక ఇబ్బంది పెట్టడు. అంతేకాకుండా రాస్యాధిపతి అంటే 1, 10 కాంబినేషన్లో ఉన్నాడు కనుక శనీశ్వరుడు దశమ స్థానంలో సంచరిస్తున్న సమయంలో కూడాను ఈ వృషభ రాశి జాతకులకు పెద్దగా ప్రతికూలత ఉండదు. ఇక రాహువు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. కేతువు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు అంటే మాసవారీ ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి. అయితే ఇందులో ఓవరాల్గా మనం చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే కొన్ని గ్రహాల మూలకంగా మంచి ఫలితాలు, కొన్ని గ్రహాల మూలకంగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు వెరసి మనకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో ఉండబోతున్నాయి. అయితే జాగ్రత్తగా ఉండి పనులు చేసుకోవాలి. 1కి 4 సార్లు ఆలోచించండి. ఏదైనా కూడాను పని ప్రారంభించే ముందు అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు తీసుకోండి. వాళ్ళతో కూడాను మీరు డిస్కషన్ చేసిన తర్వాత మీరు నిర్ణయాలు తీసుకోవడము ప్రారంభించడము మంచిది. ఇక కలహాలకు ఆస్కారం ఇవ్వకుండా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణము స్నేహితుల మధ్యన, బంధువుల మధ్యన, ఆత్మీయుల మధ్యన మీతో ఎవరైతే క్లోజ్గా మూవ్ అవుతున్నారో వాళ్ళందరితో కూడాను మీరు ఒక ఆత్మీయ భావాన్ని పెంచుకున్నట్టయితే మీకు చాలా సత్ఫలితాలు ఉంటాయి. ఇకపోతే మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండండి. అనవసరంగా గొడవలలోకి వెళ్లకుండా మీ పని మీరు చూస్తూ ముందుకు వెళ్ళినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ప్రతి విషయం లోపల కూడాను ఆచితూచి వ్యవహరించండి. ఇది చాలా మీకు మంచిది. ఆదాయంలో ఇబ్బంది ఉండదు. కాదంటే ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త పడాలి, నియంత్రించండి. ఆదాయం స్థిరంగానే ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కొంత ఉన్నప్పటికీ ఓవరాల్గా మీకు వృత్తిపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా కనబడట్లేదు. ఏదో విధంగా మీకు అవసరానికి డబ్బు మట్టుకు చేతికందుతుంది. రాబడి స్థిరంగా ఉండడం మూలకంగా మీరు కొంత పొదుపుపై మనసు నిలుపుతారు. అది కూడాను మీకు శుభసూచకం. ఇక ప్రారంభించిన పనుల్లో కొంత ఆలస్యం గోచరిస్తుంది. బృహస్పతి జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ కాంబినేషన్ మూలకంగా పనులపైన మీరు శ్రద్ధ వహించాలి. అనవసరమైనటువంటి ఆలస్యానికి ఆస్కారం ఇవ్వకుండా ముందే ప్రణాళికతో మీరు ప్రారంభించినట్టయితే ఆ పనుల లోపల ఆలస్యం ఉండదు. తద్వారా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కూడాను మీ పైన పడకుండా ఉంటాయి. ఇక పూర్వము తీసుకున్నటువంటి అప్పుల విషయము, రుణాల విషయం ఆలోచించినట్టయితే
కొంత ఈ మాసంలో వృషభ రాశి వారికి ఇబ్బంది కనబడుతుంది. కనుక దీనికి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీరు నియంత్రించుకోవడం అనేటువంటిది చాలా అవసరము. ఆదాయ వ్యయాలను బేరీజ్ వేసుకోవాలి. మన ఆదాయం ఎలా ఉంది? స్థిరంగా ఉన్నప్పటికీని ఆదాయం ఏ మేరకు వస్తుంది అనేటువంటి విషయంపై మనస్సు నిలిపి, వ్యయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉండండి. ఇకపోతే భూములు, వాహనాల విషయంలో కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. మాసం చివరిలో జాగ్రత్తగా ఉండాలి భూముల విషయం లోపల. ప్రారంభంలో మీకు ఇబ్బందులు లేకపోయినప్పటికీని 21 తర్వాత, ఈ మాసం 21 తర్వాత అంగారకుడు రాశి మారుతూ ఉన్నాడు. 2వ స్థానంలోకి వస్తున్నాడు వక్రరీత్యా. కనుక మీకు భూముల విషయంలో తగాదాలు కానివ్వండి, డబ్బు విషయంలో ఇబ్బందులు కానివ్వండి, అక్కడ మీకు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక కొంత జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలు కలిసి వస్తాయి. అయినప్పటికీ ప్రయాణాలు చేస్తున్నటువంటి సమయంలో మీరు జాగ్రత్త అవసరము. వాహనముల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి రిపేర్లు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిషనరీల రిపేర్లు, పారిశ్రామికవేత్తలకు అనవసరంగా మన దగ్గర చేస్తూ ఉన్నటువంటి పని వారితో కొంత ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు మీకు మెండుగా కనబడుతున్నాయి. ఇక ఇంటి వాతావరణము మిశ్రమంగా ఉంది ఈ మాసంలో వృషభ రాశి వారికి. అంటే ప్రారంభం నుండి కూడాను 28వ తారీఖు వరకు మీకు బాగానే ఉంటుంది ఇంటి వాతావరణం. మాసాంతం లోపల అనవసరమైనటువంటి గొడవలు ఇంట్లో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా మీకు ఇంటి వాతావరణం బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చును. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. ఇక సంగీత, సాహిత్య, సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి ఈ మాసం వృషభ రాశి జాతకులకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా సాహిత్యవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి. సంగీత ప్రియులకు కొత్త అవకాశాలు వస్తాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, కంప్యూటరు రంగంలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు ఈ మాసంలో వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. దాన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే ఆ అవకాశాలను మీరు ఆదాయం వైపుకు తీసుకువెళ్ళడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ మాసంలో నేను చెప్పినటువంటి ఈ వృత్తులలో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా మీరు రాణిస్తారు. కొంత మనసు పెట్టి పనులు చేయండి. ఇకపోతే రాజకీయ నాయకులకు, పాలిటిక్స్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కార్యకర్తలతో కానివ్వండి, అధినాయకులతో కానివ్వండి, గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు మీకు బాగానే కలిసి వస్తాయి. చాలా రోజుల నుంచి కోర్టులో ఉన్నటువంటి కేసులు పరిష్కరించబడేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఈ మాసంలో. కాబట్టి రాజకీయంగా కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కోర్టు వ్యవహారాలు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. కాబట్టి మీరు కొంత సంతృప్తిగా ఉండగలుగుతారు. ఇక వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ మాసం లోపల. చేతిలో ఉన్నటువంటి వ్యాపారం మీకు సుగమంగా ముందుకు జరుగుతుంది. లాభాలతో మీరు ముందుకు వెళతారు. అయితే కొత్త వ్యాపారం ప్రారంభించడానికి మట్టుకు అంతగా అనుకూలం లేదు ఈ మాసం గనక కొత్త వ్యాపారం ప్రారంభించకండి. చేతిలో ఉన్నటువంటి వ్యాపారం పైననే మనసు నిలపండి. అందులోనే మీకు లాభాలు బాగా చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ముఖ్యంగా విద్యార్థుల విషయం ఆలోచించినట్టయితే వృషభ రాశి జాతకులకు, విద్యార్థులకు ఈ మాసంలో బాగా కలిసి వస్తుంది. సంతృప్తిగా ఉంటారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు, ఉద్యోగం కొరకై ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు బాగా రాణిస్తారు ఈ మాసం లోపల. వాళ్లకు మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్యకై విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. దీన్ని విద్యార్థులు బాగా సద్వినియోగపరచుకోండి. ఇక వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి వివాహాది శుభకార్యాల విషయం లోపల పెద్దల యొక్క సహాయ సహకారాలు, సంఘంలో ఉన్నటువంటి మంచి స్థితిలో ఉన్నటువంటి వారి యొక్క సహాయ సహకారాలు, బంధువుల యొక్క సహాయ సహకారాలు బాగా అందుతాయి. మంచి సంబంధాలు చూయించడము, మంచి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళడానికి అందరి యొక్క తోడ్పాటు కూడాను మీకు ఈ మాసంలో బాగా అందే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మీకు ఫలితాలు అనుకూలంగానే ఉన్నాయి.
అయినప్పటికీ ఓవరాల్‌గా కొన్ని విషయాలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ జనవరి మాసంలో వృషభ రాశి వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయం మనం ఆలోచించినట్టయితే సూర్య భగవానుడు ప్రతికూలంగా ఉన్నాడు. సూర్యుడు 8, 9 స్థానాల్లో సంచరిస్తున్నాడు గనక సూర్యనారాయణుడి ప్రీత్యర్థమై మీరు పరిహారం చేసుకోవాలి. ఏం చేయాలి సూర్యుని విషయం లోపల? ప్రతినిత్యం కూడాను మీరు ఈ నవగ్రహాల లోపల సూర్య భగవానుడికి శాస్త్రంలో చెప్పినటువంటి మూల మంత్రము, మూల శ్లోకము ఉంది. దాన్ని ప్రతినిత్యం కూడాను ఒక 6 సార్లు మీరు చదవండి, జపించండి. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఉదయం పూట స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి 12 సార్లు నమస్కారం చేసుకోండి. సూర్యాయ నమః, మిత్రాయ నమః, రవయే నమః, ఇలా 12 పేర్లు ఉంటాయి సూర్య భగవానుడికి. ఆ 12 పేర్లు ఉచ్చరిస్తూ సూర్యనారాయణుడికి మీరు ప్రతినిత్యం కూడాను 12 వారం నమస్కారం చేస్తూ భూమికి కూడాను అదేవిధంగా 12 సార్లు నమస్కారం చేసినట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ప్రతి మనిషికి కూడాను ప్రధానమైనటువంటిది ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం మనకు వికటించినట్టయితే పనులు చేయడానికి మనసొప్పదు, శరీరం సహకరించదు. కాబట్టి ఆరోగ్యానికి ప్రప్రథమంగా మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. అది సూర్యనారాయణుడి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు కలుగుతుంది. ఇక జన్మస్థానంలో గురువు సంచరిస్తున్నాడు కనుక గురు భగవానుడి యొక్క అనుగ్రహం కూడాను మీకు కావాలి. గురు భగవానుడి యొక్క అనుగ్రహం మీకు ఏ విధంగా అందుతుంది? తల్లిదండ్రులను సేవించడం మూలకంగా మీకు ఆ గురుగ్రహం యొక్క అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రులు ప్రథమ గురువులు కాబట్టి వారిని ప్రతినిత్యం కూడాను సేవించండి. మీరు లేవగానే తల్లిదండ్రుల యొక్క యోగక్షేమాలు తెలుసుకోండి. వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కోండి. వాళ్లకు కావలసినటువంటి సపర్యలు చేయండి. వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇది మీకు చాలా కలిసి వస్తుంది. అదేవిధంగా సద్గురువుల యొక్క దర్శనాన్ని చేసుకోండి. సద్గురువులు మీకు ఒక బోధిస్తారు, మీకు భగవంతుడి గురించి మీకు చెప్తారు, ధర్మం గురించి చెప్తారు. కాబట్టి ఆ సద్గురువులను సందర్శించుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. ఈ విధంగా మీరు చేసినట్టయితే గురు భగవానుడు మీకు అనుకూలంగా అన్ని రకాలుగా అనుగ్రహిస్తాడు. విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ఆ గణపతిని పూజించడం మూలకంగా మీరు చేసేటువంటి పనుల లోపల ఆలస్యము, ఆటంకాలు రాకుండా ఉంటాయి. కాబట్టి విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. రోజు దగ్గర ఉన్నటువంటి గణపతి దేవాలయానికి వెళ్ళి మీరు ఆఫీసుకు వెళ్ళే సమయం లోపల కానివ్వండి, తిరిగి వచ్చే సమయం లోపల కానివ్వండి, ఒక్కమారు గణపతిని సందర్శించుకోండి. ఆటంకాలు లేకుండా ఉంటాయి. ప్రతి నెల లోపల కూడాను పౌర్ణిమ తర్వాత సంకష్టహర చతుర్థి అనేటువంటిది వస్తుంది. ఆ సంకష్టహర చతుర్థి రోజున ఉదయం నుండి చంద్రోదయ సమయం వరకు ఉపవాసం చేసి ఆ చంద్రోదయం తర్వాత చంద్రుణ్ణి దర్శించిన తర్వాత మీరు ఉపవాసం వీడి భుజించినట్టయితే ఆ గణపతి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. మీరు చేసేటువంటి పనుల లోపల ఆటంకాలు లేకుండా ఉంటాయి, నిర్విఘ్నంగా మీకు కొనసాగుతాయి. కాబట్టి ఈ పరిహారాలను మీరు ఆచరించినట్టయితే వృషభ రాశి జాతకులకు ఈ జనవరి మాసం శుభప్రదంగా ఉంటుంది. శుభం.